సర్వలోక నియామకుడు సర్వోన్నతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను మీ ముందు బురఖా అంటే పరదా, ప్రగతికి ప్రతిబంధకమా, పరదాకు సంబంధించి నేను మీ ముందు కొన్ని విషయాలు ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో తమ సహచరులకు శిష్యులకు ఒక విందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ విందుకు వచ్చిన తర్వాత చాలా మంది భోజనం ఆరగించిన తర్వాత వెళ్లిపోవడం జరిగింది. కానీ కొంతమంది అక్కడే కూర్చొని బాతకాని చేస్తూ వెళ్లిపోకుండా అక్కడనే కూర్చోవడం జరిగింది. మరి సోదర మహాశరా, ఈ రోజు విందు అంటే ఏదో ఒక ఫంక్షన్ హాల్లోనో లేదా మన ఇంట్లోనో, ఈ రోజు మన గృహాలు ఏవైతే ఉన్నాయో బాత్రూములు, లెట్రిన్లు, సైడ్ రూములు, బెడ్ రూములు, కిచెన్ రూములు సపరేట్ గా ఉన్నాయి. కానీ పూర్వకాలము గృహాలలో, ఇళ్లలో ఇన్ని సౌకర్యాలు ఉండేటివి కావు. మరి ఆ విందు కోసము ఉదయం నుంచి స్త్రీలు ఎంతో కష్టం చేసి పండ్లు, కూరగాయలు, ఆహారము, అన్నము అన్ని వండి చాలా కష్టపడతారు. మరి ఆ కాలంలో బహిర్భూమికి వెళ్ళాలి అంటే, ప్రాథమిక అవసరాల కోసం వెళ్ళాలి అంటే బయటికి వెళ్ళాలి. కానీ పరపురుషులు అక్కడ కూర్చొని ఉన్న కారణంగా స్త్రీలు వారి ముందు నుంచి బయటికి వెళ్లేదానికి కొంచెము మొహమాట పడ్డారు. వారికి బిడియం, సిగ్గు అడ్డం వచ్చింది. అందుకోసము వారి కనీస అవసరాలని కూడా ఒరిసి పట్టుకొని వారి ముందు నుంచి వెళ్ళలేక ఇబ్బంది పడినప్పుడు కారుణ్య ప్రభు అయిన అల్లా తన ఆజ్ఞను ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఓ ప్రవక్త, నీ ఇంటి వారులైన స్త్రీలు, నీ కుమార్తెలు, నీ సోదరీమణులు ఎవరైతే ఉన్నారో తమ కనీస అవసరాల కోసము, ప్రాథమిక అవసరాల కోసము పరపురుషుల ముందు నుంచి వెళ్ళవలసి వస్తే తమ తలపైన, తమ భుజాలపైన, తమ వక్షోజాలపైన బట్టను కప్పుకొని వెళ్ళమని చెప్పు అని ఆజ్ఞ అవతరింపజేయడం జరిగింది. మరి సోదర మహాశర, మన సమాజంలో చూసినట్లయితే చాలా మంది స్త్రీను బానిసగా చేయడము, లోపల వస్త్రాలు ఉంటాయి కదా, మరపైన నల్లని పరదా, బుర్ఖా తొడగాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది కించపరుస్తూ, హీనపరుస్తూ మాట్లాడే సందర్భాలు ఎన్నో మనము గమనిస్తూ ఉంటాం. సోదర మహాశరా, సహజ సిద్ధంగా మనం ఆలోచించినట్లయితే స్త్రీ శరీరాన్ని, అదే విధంగా పురుషుని యొక్క దేహదారుఢ్యం ఏదైతే ఉందో ప్రత్యేక అవసరాల కోసము సృష్టించడం జరిగింది. స్త్రీని సున్నితంగాను, బిడ్డను జన్మనిచ్చే విధంగాను, పిల్లల్ని పెంచి పోషించే విధంగాను, సుకుమారంగాను సృష్టించి వారి యొక్క బాధ్యతలు ప్రత్యేకంగా వాళ్లకు ఇవ్వడం జరిగింది, ప్రత్యేకించడం జరిగింది. అదే విధంగా పురుషుని యొక్క దేహదారుఢ్యము గాలికి, ఎండకు, వేడికి తట్టుకొని బరువు ఎత్తగలిగే, కష్టం చేయగలిగే శక్తి సామర్థ్యాలను శరీరానికి అనుగ్రహించడం జరిగింది. ఆ విధంగా ఇంటి బాధ్యత, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము, భద్రపరచుకోవడము, కాపాడుకోవడము, పిల్లల పెంపకం చేయడము, పిల్లలను పాలివ్వడము, లాలించడము, విద్యాబుద్ధులు నేర్పడము, సభ్యత సంస్కారాలు నేర్పడము, ఈ పనులు స్త్రీ చేసే విధంగా పురుషుడు చేయలేడు. అదే విధంగా కొన్ని కార్యాలు పురుషుడు మాత్రమే చేయగలుగుతాడు, స్త్రీలు చేయలేరు. అదే విధంగా కొన్ని కార్యాలు స్త్రీ మాత్రమే చేయగలుగుతుంది, పురుషుడు ఎంత మాత్రం చేయలేడు. అందుకోసము స్త్రీల బాధ్యతలు ప్రత్యేకంగాను, పురుషుని బాధ్యతలు ప్రత్యేకంగాను పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా స్త్రీని 4 గోడల మీద బంధించడము, వారిని హింసించడము అని చాలా మంది భావిస్తూ ఉన్నారు. కానీ సోదర మహాశరా, ఇస్లాము స్త్రీకి గౌరవాన్ని అనుగ్రహించడం జరిగింది. తమ శరీరాన్ని కప్పుకొని పరపురుషుల, దుష్టుల దృష్టి పడకుండా కాపాడుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి విలువైన వస్తువుని మేము కాపాడుతూ ఉంటాం. ఒక సెల్ ఫోన్ తీసుకుంటే మనము దానికి ఒక కవర్ అనేది మనం ఏర్పాటు చేస్తాం. అదే ఒక ఆభరణము, ఒక బంగారు వస్తువు తీసుకుంటే ఒక బాక్సులో పెట్టి భద్రపరిచి దాన్ని బీరువాలో పెడతాం. అదే విలువ లేని రాళ్ళు ఏవైతే ఉంటాయో, ఇటుకలు ఏవైతే ఉంటాయో, కడ్డీలు ఏవైతే ఉంటాయో వాటిని భద్రపరిచి బీరువాల్లో ఎవరు పెట్టరు. ఆ విధంగా ఈ సృష్టిలో ప్రతి వస్తువును మనం చూసినట్లయితే ప్యాకేజ్ చేసి ఉంది. బియ్యము వడ్ల రూపంలో దానికి ఒక ప్యాకింగ్ ఉంటుంది. అదే విధంగా సపోటా పండు, అరటి పండు, దాని ఒక తోలు అనేది, ఒక కప్పు అనేది ఉంటుంది. ఎందుకు? అది చెడిపోకుండా ఉండేదాని కోసం. అందుకోసమే కాన్పులు చేయడము, చదువు చెప్పడము, విద్యాబుద్ధులు నేర్పడము, ఇంకా సమాజంలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించే బాధ్యత స్త్రీలకు ఇచ్చినప్పటికీ రక్షణ రంగము గాని, ఇంకా చాలా రంగాలను, వ్యవసాయ రంగము గాని, పారిశ్రామికీకరణ గాని, ఇటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇవి పురుషునికి ప్రత్యేకించడం జరిగింది. కానీ ఈ రోజు స్వేచ్ఛ అనే పేరుతో స్త్రీ ఫ్యాక్టరీలో కూడా కష్టపడాల్సి వస్తుంది, పొలంలో కూడా పని చేయాల్సి వస్తుంది, బరువైన పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఇంకా కొన్ని చోట్ల లారీలు, బస్సులు, ఆటోలు కూడా నడుపుతూ కష్టం చేసి ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించే స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. మరి అందుకోసమే ఒక పురుషుడు పని చేసుకుని వచ్చి కుటుంబాన్ని పోషించాలా అని, భార్య
బిడ్డలను వారి యొక్క అవసరాలు తీర్చాలని, వారికి చల్లగా నీడలో ఇంటిలో ఉండి వారి యొక్క బాధ్యతలు నిర్వర్తించే విధంగా పెట్టడం జరిగింది. అందుకోసమే స్త్రీ ఒకవేళ బయటికి వెళ్ళాలి అంటే ఆ సంసారంలో ఆ కుటుంబ వ్యవస్థ చెడిపోకుండా ఉండే దానికోసము తండ్రితో గాని, సోదరునితో గాని, భర్తతో గాని, లేదా కుమారుతో గాని బయటికి వెళ్ళి తన పనులు, కూరగాయలు గాని, బయటి పనులు ఏవైనా గాని చేసుకోవచ్చు. నిర్బంధం ఏమీ లేదు. కానీ ఒంటరిగా పోవలసి వచ్చినప్పుడు ఆ పని అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేయాలి. కానీ ఈ రోజు ఒకే చోట పక్క పక్కన కూర్చొని విరుద్ధమైన వ్యక్తిత్వాలు కలిసిన స్త్రీ పురుషులు ఒకే చోట గంటల తరబడి ఉండిన కారణంగా, వారిలో ఉండే ఆకర్షణ కారణంగా కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నమయ్యేదానికి కూడా అవకాశం ఉంది. అక్రమ సంబంధాలు అమలయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఎప్పుడైతే భార్యాభర్తలో అనుమానాలు వస్తాయో, మనస్పర్ధలు వస్తాయో ఆ కుటుంబాన్ని కాపాడము చాలా కష్టమైపోతుంది. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన అల్లా వారి యొక్క రంగాలను ప్రత్యేకించడం జరిగింది. ఎటువంటి ఉద్యోగమైనా చేయవచ్చు, చదువు కూడా చదువుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా స్త్రీలు సపరేట్ గా ఉంటే, పురుషులు సపరేట్ గా ఉంటే ఈ అనర్థాలు వచ్చేదానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అందుకోసమే వెలకట్టలేని విలువ కలిగిన మహిళ ఏదైతే ఉందో, అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, శీలవతి అయిన ఒక మహిళ ఒక పళ్ళెంలో పెట్టి ప్రపంచంలో ఉన్నది ప్రతి ఒక్కటి సంపదే అయినప్పటికీ ఆ ప్రపంచ సంపద అంతా ఒక పళ్ళెంలో పెడితే శీలవతి అయిన స్త్రీ యొక్క విలువ అధికమైపోతుందని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. మరి కుటుంబ వ్యవస్థకు పేరెన్నిక గన్న మన పవిత్ర భారతదేశంలో కూడా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు కానవస్తూ ఉన్నాయి. అందుకోసము ఈ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉండాలి అంటే భార్య భర్తల్లో మనస్పర్ధలు రాకుండా ఉండాలి. మరి ప్రతి ఒక్క అబ్బాయి తండ్రి నాకు మంచి కోడలు కావాలా అని కోరుకుంటూ ఉన్నాడు. మరి ప్రతి ఒక్క అబ్బాయి నాకు శీలవతి అయిన మంచి అమ్మాయి కావాలి, మంచి కుటుంబాన్ని నడిపే ఒక మంచి అమ్మాయి కావాలని కోరుకునేటప్పుడు మరి సమాజం చెడిపోయినప్పుడు మంచి కోడలు ఎక్కడ దొరుకుతుంది, మంచి భార్య దొరికేదానికి ఎక్కడ అవకాశం ఉంది? మరి సమాజం చెడిపోకుండా ఉన్నప్పుడు మంచి భర్త దొరుకుతాడు, మంచి భార్య దొరుకుతుంది, మంచి కోడలు దొరుకుతుంది, మంచి అల్లుడు దొరుకుతాడు. అందుకోసమే పరదా అనేది ప్రగతికి ఆటంకం ఏమీ కాదు, ప్రతిబంధకం ఏమీ కాదు. హద్దుల్లో ఉండి పురుషుల ముందు వెళ్ళవలసి వచ్చినప్పుడు పరదా పాటించినప్పుడు ఆ దుష్ట శక్తి యొక్క ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకునే దానికోసం అవకాశం ఉంది. అందుకోసమే ప్రతి విలువైన వస్తువును మనం బీరువాలో ఏ విధంగా భద్రపరుచుకుంటామో, డబ్బు, బంగారం, వెండి, వజ్రాలు, వైఢూర్యాలు వగైరా, మరి స్త్రీ అనేది అంతకంటే విలువైనది కాబట్టి దానికి కప్పు అనేది, తొడుగు అనేది, భద్రత అనేది ఉండడం వల్లనే ఆమె సురక్షితంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఎవరైతే నాకు పరదా అవసరం లేదు, నేను నగ్నంగా తిరుగుతా, అర్ధనగ్నంగా తిరుగుతానంటే ఆమెకు స్వేచ్ఛ ఉంది. దానివల్ల కలిగే పర్యవసానం కూడా ఆమె అనుభవించవలసి ఉంటుంది. ఈ రోజు మనం ఎన్నో ఇటువంటి పర్యవసానాలు చూస్తూ ఉన్నాము. ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, కిడ్నాప్లు జరుగుతున్నాయి. వందల వేల మంది స్త్రీల యొక్క అడ్రస్ లేకుండా కిడ్నాప్లు చేయడం జరుగుతుంది. మరి వీటన్నిటి నుంచి కాపాడుకునే దానికోసమే కారుణ్య ప్రభు అయిన దైవము స్త్రీ అవసరమైనప్పుడు మాత్రమే శబ్దం వచ్చే గజ్జలు తొడగకుండా, సువాసన భరితమైన అత్తరు, మల్లెపూలు, జాజి పూలు లాంటి సువాసన ధరించకుండా తన సీదా సాదాగా తన అవసరం కోసం వెళ్లి ఇంటికి వచ్చేయాలి. భర్తకు అనుమానం రాకుండా, భర్త గురించి భార్యకు అనుమానం రాకుండా ఉన్నప్పుడే ఈ కుటుంబ వ్యవస్థ మనుగడ సాధించడానికి అవకాశం ఉంది. మరి ప్రవక్త గారి కాలంలో 1400 సంవత్సరాల పూర్వము పరపురుషుల ముందు వెళ్లేటప్పుడు ఈ విధంగా వస్త్రధారణ చేయండి అని తెలియజేయడం జరిగింది. కానీ వస్త్రాలు తొడిగిన తర్వాత కూడా బంధించమని, పూర్తిగా కప్పుకోవాలని కూడా కారుణ్య ప్రభు అయిన అలా తెలియజేయడం లేదు. సమయ సందర్భానికి అనుగుణంగా దుష్టులు, దుర్మార్గులు పరపురుషుల చూపు పడకుండా కాపాడకుండా ఉండే దాని కోసము తమ వక్షోజాన్ని, తమ తలను కప్పుకోమని కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ సెలవీయడం జరిగింది. అదే విధంగా ప్రవక్త గారు కూడా సమయానికి అనుకూలంగా పరపురుషుల ముందు మాత్రమే పరదా పాటించండి అని తెలియజేయడం జరిగింది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో, ఆచరించి సద్బుద్ధి కలిగిన దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.